సో ఉల్లూకుడు ఇలా మొదలు పెడతాడు దుర్యోధనుడి మాటల్ని ఆయన మాటలు ఇలా చెప్తూ ఉంటాడనమాట. ఇప్పటికి మొత్తానికైతే మీకు ఇప్పటికి ధైర్యం వచ్చిందా? ఇన్నాళ్ళకి ధైర్యం చేసి యుద్ధానికి వచ్చారు. అయ్య బాబోయ్! మీకు ధైర్యం వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇంకా పంపినటువంటి రాయబారాలన్నీ కూడా ఏమైపోయాయి? ఆ రోజు సంజయుడికి తెగ కబుర్లు చెప్పారు. నా నోటికాడ ముద్ద లాక్కున్నారు, నా రాజ్యం లాక్కున్నారు, నా భార్యకు అన్యాయం జరిగిందని చెప్పేసి తెగ గగ్గోలు పెట్టారు. అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. చివరికి భావను కూడా రాయబారిగా పంపించాడు. ఆ కృష్ణుడికి బాగా తెలుసు ఎలా అయినా మీరు ఓడిపోతారని. అందుకే మిమ్మల్ని కాపాడడానికి ఆయనే స్వయంగా వచ్చాడు. ఆ కృష్ణమూర్తి వచ్చి ఏం చెప్పాడో ఏం చేశాడో మాకన్నీ తెలుసు, కానీ ఆయన టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు మా దగ్గర సాగవు. ఆ మాయలోడు ఏదో చేసి మమ్మల్ని మాయ చేద్దాం అనుకున్నాడు, కానీ దానికి ఏమి మేము లొంగలేదు. ఆయన పప్పులు మా దగ్గర ఉడకలేదు. అందుకే తిరిగి నీరసంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక ఆ భీముడికి చెప్పు, పెద్దగా అంటే ఏదో దుశ్శాసనుడి కడుపు చీలుస్తానని, రక్తం తాగుతానని తెగ ప్రగల్భాలు చేశాడు. ఆ కడుపు సంగతి ఏంటో రేపు చూస్తాము. రేపు ఆ కడుపును మేము బద్దలు కొట్టబోతున్నాము. ఇక అర్జునుడు ఉన్నాడు, పెద్ద కావిడ బద్దనో దాన్ని పట్టుకొని ఇది గాంధీవం అని చెప్పేసి తెగ ప్రగల్భాలు పలుకుతుంటాడు. ఆయన కుందేలు చప్పుళ్ళకి ఎవరు భయపడతారనుకుంటున్నారు? ఆ కావిడ బద్దను చూసి భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ఏదో చెప్పి మమ్మల్ని మభ్యపెట్టాలని చూశాడు. అయినా ఆ విరాటుడి దగ్గర ఆడ మగ కాకుండా తైతక్కలాడినోని చూసి భయపడతాం అనుకున్నాడా? ఇప్పుడే చెప్తున్నాము, ఎవ్వరికి భయపడలేదు. కృష్ణార్జునులు కాదు, 1000 మంది కృష్ణార్జునులు వచ్చినా నా గోచితో సమానం. ఈ మాట అంటాడు దుర్యోధనుడు. ఎంత పొగరు పట్టుకొని ఉన్నాడు చూడు. 1000 మంది కృష్ణార్జునులు వచ్చినా నా గోచితో సమానము, ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇక ఆ నకల సహదేవులు అంటారా, వాళ్ళ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా నాకు లేదు. భీష్ముడున్నాడు, కర్ణుడున్నాడు, ద్రోణుడున్నాడు, వీళ్ళ చేతుల్లో మీ చావు తథ్యము. కాకపోతే ఇప్పుడు నేను ఉలూకుని ఎందుకు మీ దగ్గరికి పంపిస్తున్నానంటే, మళ్ళీ తీరా రేపు యుద్ధానికి వచ్చిన తర్వాత యుద్ధానికి భయపడిపోయి మళ్ళీ శాంతి రాయబారాలు అంటూ మా దగ్గరికి పంపించొద్దు. మా చేతిలో చావడానికి సిద్ధంగా ఉండండి. అంతేకాని మళ్ళీ శాంతి మంత్రాలు జపిస్తాము, ఏదో రకంగా యుద్ధాన్ని ఆపుదామనేటువంటి భ్రమలో మాత్రం ఉండకండి. యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో మీరు చావడం ఖాయము, మిమ్మల్ని ఓడించడం ఖాయము అని చెప్పేసి ఉల్లూకుడితో చెప్పి పంపుతాడు. సో ఈ మాటలన్నీ ఉల్లూకుడు ఇప్పుడెవరికి చెప్పాడు? అక్కడ ధర్మరాజు ఉన్నటువంటి సభలో చెప్పాడు. ఈ మాటలన్నీ వినగానే ధర్మరాజు ఏమనడు, కాముష్గా అలా కూర్చుని ఉంటాడు. ఇక నకుల సహదేవులకు మాత్రం విపరీతంగా కోపం వస్తుంది. కళ్ళన్నీ కూడా ఎర్రగైపోతాయి. వదిలేస్తే ఉలూకుని అక్కడే చంపేస్తారేమో అన్నట్టుగా తయారవుతారనమాట. సో అలాంటి సమయము వాళ్ళందరూ అంత కోపంగా ఉంటాడు. కృష్ణుడు మాత్రం పగలబడి నవ్వుతాడు. గట్టిగా నవ్వేసి, అయ్య బాబోయ్ ఉలుక తెగ నవ్వు